ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तं उपास्महे वागीशाज्याः सर्वार्थानां उपक्रमेन्नत्वा कृतमुच्चाशुः तन्नमामि गजाननं शारदा शारदाम्बुज वदनावदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिकाच्यायन पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। సంప్రదానకారకం చెప్పుకోవాలి. కర్మణ యం అభిప్రయతి ససంప్రదానం అని మనకి కౌముదిలో అష్టాధ్యాయీ సూత్రము. దానికి వివరణ ఏం చెప్పారంటే, కర్మణ యం అభిప్రయతి ససంప్రదానం. దాన కర్మణ, ఇప్పుడు దానము, దానిలో త్యాగానుకూల వ్యాపారము దాధాతు కర్తం. దదాతి ఇవ్వడం, దానము అని దాన్నే అంటాం. ఈ దా అనేటువంటి ధాతువుకి త్యాగానుకూల వ్యాపారం. త్యాగం అంటే ఏమిటి అంటే స్వస్వత్వ నివృత్తిపూర్వక పరస్వత్వాపాదనం. త్యాగము చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వస్తువు మీద మన స్వత్వం, అంతకుముందు నాది అనేది ఉంటుంది, స్వత్వం ఉంటుంది. దానం చేసినప్పుడు ఏమవుతుంది, మన స్వత్వం పోతుంది, మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ స్వత్వం ఏర్పడుతుంది. అంచేత స్వస్వత్వ నివృత్తి, పరస్వత్వ ఆపాదనము, దానికే త్యాగం అని పేరు. ఆ త్యాగానుకూల వ్యాపారం. ఇక్కడ కర్మ ఇది విప్రాయగాన్ దదాతి అన్నారు అనుకోండి, ఈ గోవు కర్మ. కాబట్టి కర్మ చేత ఎవరినైతే ఉద్దేశిస్తున్నామో కర్మణ యం అభిప్రయతి సహ సంప్రదానం. కర్మ చేత ఎవరిని ఉద్దేశిస్తున్నామో అంటే ఏమిటి, అయంగౌహు సస్య పరస్య స్వత్వం భవతు. ఈ గోవు ఆ ఎదుటివాడికి స్వత్వం అవ్వాలి, అంటే ఈ గోవు పట్ల అతనికి స్వత్వం ఏర్పడాలి అనే అభిప్రాయంతో ఇస్తాం. అందుచేత ఎవరినైతే అభిప్రేతిస్తున్నామో, ఉద్దేశిస్తున్నామో అతడు సంప్రదానం అవుతాడు. చతుర్థి సంప్రదానే అని దానికి చతుర్థి విభక్తి, ఆ సంప్రదానమైన దానికి చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి మనకు అక్కడ కౌముదిలో చెప్పారు. దానికి ఇంకా ఇక్కడ వివరణ చెప్తున్నారు. కారక చతుర్థ్యాః సంప్రదాన శక్తిమాన్ అర్థః. చతుర్థి కారక చతుర్థి. కారక చతుర్థి అంటే క్రియాకారక భావము ఎక్కడైతే ఉందో ఆ క్రియాకారక భావం చేత కారకానికి సంప్రదానం అనే సంజ్ఞ వస్తుంది. ఆ సంప్రదానం సంజ్ఞ వచ్చినప్పుడు చతుర్థి సంప్రదానే అని చతుర్థి విభక్తి వస్తుంది అన్నమాట. అంచేత కారక చతుర్థ్యాః అని అంటున్నారు. ఎందుకంటే చతుర్థి విభక్తి ఇంకా ఇతరత్ర కూడా ఉండొచ్చు, అక్కడ సంప్రదానత్వం లేకపోవచ్చు. అందుచేత కారక చతుర్థి అని అన్నారు. ఇప్పుడు తాదర్థ్య చతుర్థి అని ఒకటి ఉంది. తాదర్థ్య అంటే దానికోసము అని. ఆ దానికోసము
అనే అర్థంలో చతుర్థి విభక్తి వస్తుంది అనుకోండి, దాని అక్కడ సంప్రదాన సౌజ్ఞం ఉండదు ఏమీను. దేనికోసమైతే ఇప్పుడు ఏదో ఫలేభ్య యాతి అన్నాం అనుకోండి, ఫలాల కోసం వెళుతున్నాడు అంటే తదర్థం, పళ్ళ కొరకు. అక్కడ పళ్ళకేమీ సంప్రదాన సౌందర్యం ఏమీ ఉండదు. అందుచేత ఎక్కడైతే కారక సంబంధం ఉంటుందో అక్కడే క్రియాకారక భావం ఉన్న చోటే ఈ సంప్రదాన సంజ్ఞ రావాలి. ఆ సంప్రదాన సంజ్ఞ ఉన్నప్పుడే ఆ చతుర్థికి సంప్రదాన చతుర్థి అని పేరు. అంచేత అదే కారక చతుర్థి అని పేరు. కారక చతుర్థ్యా సంప్రదానత్వ శక్తిమాన్ అర్థ. కారక చతుర్థి మనం దేనిమైతే చేసామో దాని అర్థం వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిగా లేదా ఆ ద్రవ్యానికి ఏమిటి శక్తి అంటే ఏమిటి అర్థం అంటే సంప్రదానత్వ శక్తిమాన్. ఆ చతుర్థి ఏం చెబుతోందంటే సంప్రదానత్వ శక్తి కలవాడు, సంప్రదానత్వ శక్తి కలవాడు అని అర్థం. ప్రతి చోట కూడా మనకి కారకాలు చెప్పిన అన్ని చోట్ల కూడా స్వతంత్ర కర్త అంటే సూత్ర విహిత కర్తృత్వ శక్తిమాన్ అని అర్థం. సూత్రంలో చెప్పబడినట్టుగా అంటే స్వతంత్ర కర్త అని చెప్పాడు కాబట్టి ఆ సంజ్ఞావిహితమైన కర్తృత్వ శక్తి కలవాడు అని అర్థం. అలాగే ఇక్కడ కూడా సంప్రదానత్వ శక్తి కలవాడు అని అర్థం. సా శక్తిశ్చ. అయితే ఈ సంప్రదాన శక్తి ఎక్కడ ఉంటుంది అంటే చెబుతున్నాడు. సా శక్తిశ్చ తత్తత్ ధాత్వర్థ కర్మ నిష్ఠ ఫల నిరూపకత్వేన ఇచ్ఛా విషయః యః తన్నిష్ఠ. ఈ శక్తి ఎక్కడ ఉంటుందో చూడు. తత్తత్ ధాత్వర్థ కర్మనిష్ఠ ఫల నిరూపకత్వేన ఇచ్ఛా విషయం. ఇప్పుడు ఉదాహరణ మనం గాం దదాతి అన్నప్పుడు ఈ దదాతి క్రియ ధాతు అంటే ధాత్వర్థము త్యాగానుకూలో వ్యాపార అని అంటాం. దానం చేయడం అంటే త్యాగము చేయడం, అంచేత త్యాగానుకూలో వ్యాపార అని ధాత్వర్థం అయితే ఆ ధాత్వర్థానికి కర్మ అంటే త్యాగాశ్రయమైనటువంటి దేన్ని త్యాగం చేస్తున్నామో అది త్యాగాశ్రయం. ఆ త్యాగాశ్రయమైన గోవు కర్మ. ఆ కర్మనిష్టమైన ఫలాశ్రయం కర్మ కదా. అంటే త్యాగము ఫలం. దానం చేయడంలో ఆ క్రియ వల్ల వెంటనే వచ్చే ఫలం ఏమిటంటే త్యాగం, అంటే తన స్వత్వం పోవటం. ఆ త్యాగం అనే ఫలానికి ఆశ్రయం గోవు కాబట్టి గోవునిష్ట ఫలం అంటే త్యాగం అనమాట. ఫల నిరూపకత్వేనా ఇచ్ఛా విషయ. అది అయితే ఈ ఫలము ద్వారా చూపబడేటువంటి వాడు అంటే ఎవరినైతే మనము ఉద్దేశించి ఆవుని ఇస్తున్నామో ఆ వ్యక్తి అనమాట. అతడు ఈ కర్త యొక్క ఇచ్ఛలో విషయం అవుతాడు. ఇచ్ఛా విషయ అంటే ఎందుకంటే మనం దానం చేసేటప్పుడు ఇది అతడికి కావాలి అంతే కదా, మంది కాదు. ఇంకా ఇప్పుడు చూడు, శుభ్యమహం సంప్రదదే నమమ అంటూ ఉంటారు దానం చేసినప్పుడు. అంటే ఇది నీకు ఇస్తున్నాను, ఇంక ఇది నాకేం కాదు, నాకు సంబంధం ఏం లేదు అంటారు. అంటే ఏమిటి, మనకి ఇచ్చేవాడి హృదయంలో ఏముంటుంది అభిప్రాయము, ఇకపైన ఇది అతడి సొత్తు, ఈ వస్తువు అతడిది, నాది కాదు అనే అభిప్రాయం ఉంటుంది. కాబట్టి మన అభిప్రాయములో విషయమైన వాడంటే ఎవడైతే ఈ వస్తువు తీసుకోవాలని అనుకుంటున్నవాడో వాడు ఇచ్ఛా విషయుడు. అంటే ఇక్కడ ఆ బ్రాహ్మణుడు విప్రాయ గాంధదాతి అంటాం కాబట్టి ఆ విప్రుడు ఇచ్ఛా విషయ అవుతాడు అనమాట. అంచేత తదర్థ కర్మనిష్ట ఫల నిరూపకత్వేన ఇచ్ఛా విషయ యః.
ఆ ఇచ్ఛా విషయుడు ఎవడైతే ఉంటాడో, అంటే మన అభిప్రాయములో ఎవరినైతే మనం ఇది తీసుకోవాలి అని వాడిని అనుకుంటున్నామో అతడు ఇచ్ఛా విషయుడు అవుతాడు. అతని యందు ఏముంటుందన్నమాట, ఈ సంప్రదానత్వ శక్తి ఉంటుంది. అది యహ తన్నిష్ట సా శక్తి అన్నాడు కదా. ఏ శక్తి? ముందు చెప్పిన సంప్రదానత్వ శక్తి. ఈ సంప్రదానత్వ శక్తి మనం ఎక్కడైతే త్యాగం చేస్తున్నామో ఆ త్యాగకర్త, ఆ కర్త యొక్క ఇచ్ఛా విషయం అవుతాడు. తాత్వర్థ కర్మనిష్ట నిష్ఠ అర్థ. దీంట్లో తప్పులు చాలా పడ్డాయి. కర్మనిష్ట అన్నారు. కర్మనిష్ట ఫల నిరూపకత్వేన ఇచ్ఛా విషయ యహ తన్నిష్ట కర్మణ యం అభిప్రైతి స సంప్రదానమితి సూత్రాత్. అంటే ఈ అర్థం ఎలా వచ్చిందయ్యా అంటే ఆ సూత్రం వల్ల. కర్మణ యమభిప్రైతి అన్నాడు, కర్మణ అంటున్నాడు కదా. అంచేతే ఇక్కడ కర్మనిష్ట ఫల నిరూపకత్వేనా. కర్మణ యం అభిప్రయతి ససంప్రదానం ఇది సూత్రాత్. కర్మనిష్ట ఇచ్చనేన కర్మణ చతుర్థి నిమిత్తత్వ ప్రదర్శనాత్. ఇంకా కూడా చెబుతున్నాడు ఏమిటంటే, చతుర్థి ఎప్పుడు వస్తుంది అంటే కర్మణ యమభిప్రైతి కర్మణ తృతీయ వాడాడు. కర్మణ అని తృతీయ. ఆ తృతీయ ఎప్పుడు కూడా కారణం అనే అర్థంలో వస్తుంది. హేతవు తృతీయ. అందువల్ల ఈ కర్మని నిమిత్తంగా చెప్పాడు. ఈ సంప్రదానత్వం సిద్ధించాలంటే దానికి కారణం ఏం చెప్పాడు? కర్మణ ఏమి విప్రైతే అని చెప్పాడు. అంచేత కర్మని నిమిత్తంగా ప్రదర్శించాడు కాబట్టి కర్మనిష్టమైన ఫల నిరూపకం, ఆ ఫల నిరూపకత్వేన ఇచ్ఛా విషయ అని అందుకన్నాము అని చెప్తాడు. కర్మనిష్ట ఇచ్చనేన కర్మణ చతుర్థి నిమిత్తత్వ ప్రదర్శనాత్. కర్మశ్రుత్యపేక్షయా చతుర్థి శృతే బలవత్వం బోధ్యతే. ఇక్కడ బలవత్వం దగ్గర శృతేర్ బా ఒత్తు పడింది. సాధారణ మామూలు బకారం అల్ప ప్రాణం పడాలి. కర్మశ్రుత్యపేక్షయా చతుర్థి శృతే బలవత్వం బోధ్యతే. అతయేవ క్రీతే సోమే మైత్రావరుణాయ దండం ప్రయచ్చతి ఇత్యాదౌ దండదానం న ప్రతిపత్తి కింటు ద్వితీయాపేక్షయా బలీయస్య చతుర్థి శృత్యా మైత్రావరణ సంస్కారకం ఇది మీమాంసకః. సరే, ఇప్పుడు విప్రాయ గాం దతాతి అని కదా ప్రయోగం ఉంటుంది. గాం అనేదేమో ద్వితీయ, విప్రాయ చతుర్థి. అక్కడ కర్మశ్రుత్యపేక్షయ చతుర్థి శృతే బలవత్వం బోధ్యతే. అక్కడ సంప్రదాన ప్రయోగంలో విప్రాయ గాం దదాతి అనే చోట దేనికి ప్రాధాన్యము? గాం అనే దానికి ప్రాధాన్యమా, విప్రాయ అనే దానికి ప్రాధాన్యమా అంటే అంతవరకు గోవు తన దగ్గరే ఉంది. గోవుని విప్రుడికి ఇస్తున్నాడు. ఈ చతుర్థి ద్వితీయాపేక్షయ చతుర్థికి ప్రాబల్యము అంటే ఇక్కడ సంప్రదానానికి ప్రాధాన్యం కానీ కర్మకి ప్రాధాన్యం లేదు. కర్మ కేవలము నిమిత్తమే. అవతలవాడు సంప్రదానం అవడానికి నిమిత్తము కర్మ. అంచేది ఇక్కడ కర్మ నిమిత్తమే కాబట్టి ద్వితీయ కంటే చతుర్థి బలమైనది అని చెప్తున్నాడు. అంటే విప్రాయగాం దదాతి. ఇప్పుడు మన యొక్క ప్రాధాన్యం
ఆ వాక్యంలో దేనికి ప్రాధాన్యము అంటే చతుర్థ్యర్థానికి, అంటే సంప్రదానానికి ప్రాధాన్యము అని చెప్తున్నాడు. అతయేవ క్రీతే సోమే మైత్రావరుణాయ దండం ప్రయచ్చతి ఇత్యాదౌ దండదానం న ప్రతిపత్తి. ఇది మీమాంసకుల యొక్క వ్యవహారము. యజ్ఞంలో ఏమిటంటే సోమక్రయణము అని జరుగుతుంది. సోమాన్ని కొనడము అని అర్థం. అంటే సోమలత తీసుకొస్తారు కదా, ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తికి కొంత దక్షిణ లాంటిది సమర్పించి ఆ సోమలత తీసుకుంటారు. ఆ సోమలత తీసుకున్న తర్వాత క్రీతే సోమే మైత్రావరుణాయ దండం ప్రయచ్చతి. మైత్రావరుణుడు అని అక్కడ ఉండేటువంటి ఒక ఋత్విక్, అతడికి దండాన్ని ఇస్తారు. ఈ మైత్రావరుణాయ దండం ప్రయచ్చతి అనేటువంటి చోట దండదానం న ప్రతిపత్తి కింటు ద్వితీయాపేక్షయా బలీయస్య చతుర్థి సృజ్య మైత్రావరుణ సంస్కారకం ఇది మీమాంసకాః. ఇప్పుడు ఇక్కడ ఏమవుతోంది? దండమేమో కర్మ, మైత్రావరుణుడు సంప్రదానం. దండము కర్మ, మైత్రావరుణాయ అన్నాడు, మైత్రావరుణుడు సంప్రదానం. ఇక్కడ దండదానం న ప్రతిపత్తి. ఇక్కడ దండదానం ఇవ్వడం అనేటువంటిది ఈ వీటిలో ఏమిటంటే యాగంలో కొన్నిటికేమో ప్రతిపత్తి అని, కొన్నిటికేమో అర్థవత్ అని అంటారు. అంటే కేవలం తెలుసుకోవడం, ప్రతిపత్తి అంటే జ్ఞానం, తెలుసుకోవడం వరకునే కొన్నిటికి ఉపయోగం, కొన్నిటికి అర్థం అంటే అక్కడ ప్రయోజనం ఉంటుంది. అంచేత ఈ దండదానం అనేటువంటిది కేవలం తెలుసుకోవడము వరకునే కాదు, దీనివల్ల మైత్రావరుణ సంస్కారకము. దండదానం అనేది మైత్రావరుణుడికి ఒక సంస్కారాన్ని కలగజేస్తుంది. దండం ఎవరో దండం ఇచ్చారనుకోండి, అక్కడ ఆ దండం తీసుకున్నాడు మైత్రావరుడు, ఆ దండము కలిగి ఉండడం, ఆ దండం ఇచ్చిన తర్వాత అతడు ఏమవుతాడు? దండధారి అవుతాడు. అంటే అతనికి ఒక గుణం ఏర్పడుతోంది. అంచేది కేవలం అక్కడ దండదానం ఇస్తారు అని తెలుసుకునే వరకునే కాదు, ఇక్కడ ఆ దండము ధరించి ఉండడము అనేది తర్వాత ప్రస్తావింపబడుతుంది. కాబట్టి దండధారిత్వం అనేటువంటి సంస్కారము అక్కడ కలగజేయబడుతోంది. ప్రతిపత్తికి అర్థవత్తుకి తేడా ఉందన్నమాట. ప్రతిపత్తి అంటే ఊరికి ప్రతిపత్తి అర్థం అని అంటాం. ప్రతిపత్తి అర్థం అంటే అలా తెలుసుకోవడం కోసం మాత్రమే. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు చూడండి, ఒక్కొక్కడు మనకి చెప్పేటప్పుడు, మన పిల్లలే మనకి చెప్పేటప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఊరికే ఇన్ఫర్మేషన్, నీ పని చేస్తున్నాను అని తెలియపరచడం ఒక రకం. అలా కాకుండా ఆ పని చేయడానికి అనుమతి కోరడం ఒక రకం. అంటే వాడు ముందు నిర్ణయం చేసుకుని ఈ పని చేయాలి, నిర్ణయం చేసుకుని ఊరికే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని అంటూ ఉంటారు. కేవలం తెలియపరచడం వరకునే. కొన్ని పక్షాల్లో అలా ఉండదు. అక్కడ ఏమంటారు? నీ యొక్క అనుమతి కోసం తెలియపరుస్తాడు. అంటే ఈ పెద్దవాడు అనుమతి ఇస్తే చేస్తాడు, లేకపోతే చేయడు. అంటే రెండిటికి తేడా ఉంది. అలాగా ఇక్కడ ఒక సంస్కారం ఏర్పడుతోంది. సంస్కారం అంటే దండధారిత్వం అనే గుణం ఏర్పడుతోంది. అందుచే ఇటువంటి చోట ఏమన్నాడంటే ద్వితీయాపేక్షయ చతుర్థి రావణుడు ఆ చతుర్థి ప్రాధాన్యం కానీ
దండదానం, దండం కర్మ ప్రాధాన్యం, ద్వితీయార్థానికి ప్రాధాన్యము లేదు అని అర్థం. తర్వాత ఎత్తు తద్ధాత్వర్థ కర్మ సంబంధ జన్య ఫలం గోలాభకృత సుఖాది తద్భాగిత్వేన యహ ఇచ్ఛా విషయ సంప్రదానమితి తన్నా. కొంతమంది ఇక్కడ మనకి ఈ సూత్రార్థాన్ని సంప్రదానత్వాన్ని చెప్పినప్పుడు ఇక్కడ వీరేం చెప్పారు? ఇక్కడ తద్ధాత్వర్థ కర్మనిష్ట ఫల నిరూపకత్వేన ఇచ్ఛా విషయత్వం. ఇచ్ఛా విషయ యహ తన్నిష్టాశక్తి సంప్రదానత్వ శక్తి అని ఇక్కడ రాశారు. అంటే మనం సంప్రదానత్వం అంటే ఏమిటి అని అనుకున్నట్టయితే తద్ధాత్వర్థ కర్మనిష్ట ఫల నిరూపకత్వేన ఇచ్ఛా విషయత్వం, అంతే కదా. కర్త యొక్క ఇచ్ఛలో విషయం అవడం, ఇక్కడ విప్రుడవుతాడు. అంచేత ఇచ్ఛా విషయత్వం ఉన్నవాడు సంప్రదానత్వం ఉంటుంది వాడికి. అంచేత వీళ్ళు రాసినటువంటి అర్థం ఏమిటనమాట, తద్ధాత్వర్థం అంటే ఇక్కడ దాధాతు, దాధాత్వర్ధ నిష్ఠ కర్మ అంటే గోకర్మ, తన్నిష్ట ఫలం త్యాగం, తన్నిరూపకత్వేన ఇచ్ఛా విషయము, కర్తువు ఇచ్ఛా విషయ అనమాట. ఇచ్చేవాడి యొక్క దానకర్త, అతడి ఇచ్ఛలో విషయమయ్యేటువంటి వాడు విప్రుడు. కాబట్టి ఇచ్ఛా విషయత్వం విప్రుడికి ఉంటుంది కాబట్టి విప్రుడు సంప్రదానం అవుతాడు అని ఇక్కడ చెబుతున్నాం. అయితే కొంతమంది ఇక్కడ ఏం చెప్పారట, ఆయన గోవు తీసుకుంటాడు కదా, గోవు తీసుకున్నందువల్ల అతను దానికి ఆనందిస్తాడు, సుఖపడతాడు అనుకున్నాం. అప్పుడు ఏమన్నాడు ఇక్కడ, గోలాభకృత సుఖాది ఫలం ఏమిటి? మనం ఇక్కడ ఫలం ఏమిటి చెప్పామంటే, ధాత్వర్థమైన క్రియలో త్యాగానుకూల వ్యాపార అనుకుంటే ఫలం త్యాగమని, తదాశ్రయం గోవని. కాబట్టి కర్మనిష్ట ఫలం అంటే త్యాగము, తన్నిరూపకత్వేన ఇచ్ఛా విషయత్వము అని చెబుతున్నాం. అయితే వాళ్ళు ఇక్కడ ఏమన్నారంటే, తద్ధాత్వర్థ కర్మ సంబంధజన్య ఫలం, కర్మ సంబంధజన్య ఫలం. కర్మ సంబంధము అంటే ఈ గోవు, గో సంబంధము చేత కలిగినటువంటి ఫలం ఏమిటి? గోఫలము ఫలం అంటే గోలాభము, ఆ గోలాభకృత సుఖాది, గో లభించడం వల్ల కలిగిన సుఖం. ఆ సుఖ ఏదైతే ఉన్నో తద్భాగిత్వేనా అంటే ఆ సుఖభాక్ అవుతాడు. భాక్ అంటే పొందేవాడు. ఆయన గోవు తీసుకోవడం వల్ల చక్కగా పాలిస్తుంది, ఆ పాలు తాగొచ్చు అతడు. అంచేత గోలాభాధికృత లాభకృత సుఖాది భాక్ అవుతాడు ఎవడో అవతల విప్రుడు. అంచేత సుఖాదిభాగిత్వేన యహ ఇచ్ఛా విషయ అంటే ఈ గోవు తీసుకుని ఎవరైతే సుఖాన్ని పొందుతున్నాడో అతడు కర్తలో ఉన్న ఇచ్ఛకి విషయం అవుతాడు. అలాగే చెప్పారు వాడు. గోభాక్ రూపమైన అంటే గోవును తీసుకుని ఇతడు సుఖపడతాడు అనేటువంటి కర్తాభిప్రాయములో ఇచ్ఛా విషయుడు విప్రుడవుతాడు. అలాగైనా ఇచ్ఛా విషయుడే అవుతాడు. మనం కేవలం ఏమని చెప్పామంటే గోనిష్టమైన ఫలం త్యాగమని, త్యాగ నిరూపకత్వేన ఇచ్ఛా విషయుడు విప్రుడని, అలా ఇచ్ఛా విషయం అయిన వాడికి సంప్రదానత్వం ఉంది అని ఇంతకు ముందు చెప్పారు. కొందరు అభిప్రాయంలో ఏమంటాడంటే ఈ ఇచ్చేవాడు ఈ అభిప్రాయం కలిగి ఉండొచ్చు అంటున్నాడు. ఏమిటి అభిప్రాయము? మనం గోవిస్తాము, గోవిస్తే అతను సుఖపడతాడు, ఆ సుఖాన్ని అనుభవించేవాడు అనే ఆలోచనలో విషయమైన వాడు ఈ గోవును తీసుకుని సుఖపడతాడు అనే
ఆలోచనలో ఇచ్ఛలో విషయమైన వాడంటే విప్రుడే అవుతాడు ఇక్కడ కూడా. కానీ వాడు ఆ ఇచ్ఛా విషయత్వాన్ని ఆ విధంగా చెప్పారనమాట. తద్ధాతువర్ధ కర్మ సంబంధ అంటే ఇప్పుడు కర్మనిష్ట ఫలాన్ని వాళ్ళు తీసుకోలేదు. ముందు చెప్పిన దాంట్లో అయితే కర్మనిష్ట ఫలం త్యాగమని, తన్ను రూపగత్వేన ఇచ్ఛా విషయమైన వాడు విప్రుడని చెప్పాం. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే కర్మనిష్ట ఫలాన్ని తీసుకోకుండా ఈ కర్మణ ఏమి విపరీతం అన్నాం కదా, ఈ కర్మ పొందడం చేత, కర్మ అంటే గోవు ఇక్కడ, ఆ గోవుని పొందడం చేత ఏ సుఖాన్ని పొందుతాడో ఆ సుఖాన్ని పొందేవాడు అవుగాక అనే ఆలోచనలో ఇచ్ఛా విషయమైన వాడు విప్రుడవుతాడు. అంచేది కర్మని స్వీకరించడంలో, అదే ఫలాన్ని స్వీకరించడంలో తేడా అన్నమాట. ఆ కర్మ అయినటువంటి గోవు లభించడం ద్వారా అతడికి కలిగేటువంటి సుఖాన్ని వీళ్ళు ఫలంగా ఇక్కడ తీసుకున్నారు. కర్మ సంబంధ జన్య ఫలం, కర్మనిష్ట ఫలం కాదు. కర్మ సంబంధం వల్ల ఏ ఫలమైతే కలుగుతుందో దాన్ని, అంటే గోవు లభించడం వల్ల ఏ ఫలమైతే అతడు పొందుతున్నాడో ఆ ఫలాన్ని అతడు పొందేవాడు అవుగాక అనే ఆలోచనలో, అనే ఇచ్ఛలో విషయమయ్యేటువంటి వాడు విప్రుడు. ఆ విధంగా సంప్రదానత్వాన్ని చెప్పాలి అని కొంతమంది అభిప్రాయపడ్డారు అన్నాడు. కానీ అది కుదరదు తన్నా అన్నాడు. ఎందువలన అంటే సూత్రాక్షరై వాచ్యవృత్యా ఉక్త అర్ధ అలాభాత్. అది ఎప్పుడు కూడా మనము ఏదో ఫలం కాదతి అంటే ఆ ఫలం తినడం వల్ల వాడికి బలం వస్తుంది, నీరసం తగ్గుతుంది, ఆ బలమే దానికి ఫలము ప్రయోజనము అని తీసుకోవట్లేదు. ఎక్కడ తీసుకున్నా ధాతువుకి అర్థం ఏం చెప్తున్నాం, ఆ ధాతు అర్థం ఆ క్రియ వల్ల వెనువెంటనే జరిగే ఫలితం ఏదైతే ఉందో దాన్నే ఫలముగా తీసుకుంటాం. అంటే మాతా అన్నం ఓదనం పచతి అంటే ఆ బియ్యం మెత్తబడమే పచన క్రియకి ఫలముగా తీసుకుంటాం. అంతేగాని అన్నం వండేగా అన్నం తినడం వల్ల మనకు వచ్చే బలం ఏదైతే ఉందో దాన్ని ఏమీ ఫలితంగా తీసుకోవట్లేదు. అలాగే మనం ఫలం కాదతి అన్నా, అన్నం కాదతి అన్నా, ఇటువంటి చోట తినడము అంటే ఆ పదార్థాన్ని, ఆ పదార్థము ఈ అన్ననాళంలో ప్రవేశించడమే. ఆ అన్ననాళంలో ప్రవేశించడాన్నే మనం తినడం అంటాం. అదే ఫలితంగా తీసుకుంటాం. అంతేకాని అన్నం తిన్న తర్వాత మనకి నీరసం తగ్గింది, బలం వచ్చింది కాబట్టి ఆ బలాన్ని ఫలంగా చెప్పరు ధాత్వర్థ బలం అంటే. అందుచేత ఏమంటున్నారు ఇక్కడ, సూత్రంలో ఉన్న పదాలు అక్షరముల చేత వాచ్య వృత్తి, అందుకోనాను వాచ్య వృత్తి. నీకు అభిధావృత్తి, వ్యంజనావృత్తి, లక్షణావృత్తి అని ఉన్నాయి కదా, 3 రకాలు. అభిధా, లక్షణ, వ్యంజన అని. ఈ లక్షణ వ్యంజన అనేటువంటివి వేరే ఇతరమైన అర్థాన్ని, ఇంకా పొడిగింపు కలిగిన అర్థాన్ని ఇస్తాయి. కానీ అభిధ అనేది దానికి ఏ అర్థమో అదే అర్థాన్ని చెబుతుంది, ఉన్నది ఉన్నట్లుగా చెబుతుంది అనమాట. అంచేత వాచ్య వృత్తి చేత అంటే అభిధా లక్షణం ద్వారా సూత్రంలో ఉన్న పదాలను బట్టి మనకి ఆ కర్మ ఏదైతే ఉందో తన్నిష్ట ఫలమే స్వీకరించాలి. కానీ ఆ కర్మను స్వీకరించడం వల్ల, గోవు లభించడం వల్ల వాడికి ఏం లాభం వస్తుందో దాన్ని ఫలంగా స్వీకరించకూడదు అని చెప్పారు. సూత్రాక్షరై వాచ్యవృత్యా ఉక్త అర్థ అలాభాత్ తథా శాబ్దబోధ అభావాచ. అలాగే శాబ్దబోధ కూడా, అంటే శబ్దత మనకి వచ్చే జ్ఞానం, అది కూడా పైన చెప్పినటువంటి ఈ గోలాభకృత సుఖాదిభాక్ అనేటువంటి అర్థము అక్కడ ఉండే శబ్దాలను బట్టి కూడా రాదు. శాబ్దబోధ కూడా ఆ విధంగా మనకి కలగదు. అందుచేత ఈ అర్థం చెప్పడానికి వీలు లేదు. కేవలము తద్ధాత్వర్థ నిష్ఠ, తద్ధాత్వర్థ
కర్మనిష్ట ఫల నిరూపకత్వేన ఇచ్ఛా విషయత్వం సంప్రదానత్వం అనే చెప్పాలి అన్నాడు. తర్వాత యదపి ఇచ్ఛా విషయత్వమేవ ఉద్దేశ్యత్వమితి తదపినా, అలాగే కేవలము ఇచ్ఛా విషయం, కర్తు ఇచ్ఛా విషయం, అదే ఇచ్ఛా విషయత్వం సంప్రదానత్వం అన్నాం అనుకోండి. కేవలం కర్త కోరికలో విషయం ఎవడైతే అవుతాడో వాడు సంప్రదానం అవుతాడు అని కనుక చెబితే అలా చెప్పడానికి కూడా లేదు. ఇచ్ఛా విషయత్వం ఉద్దేశ్యత్వం ఇది. ఇక్కడ ఉద్దేశ్యము అంటే కర్మణ యమభిప్రైతి అంటే అదే కదా, కర్మ చేత ఎవరిని ఉద్దేశిస్తున్నాడు అంటే ఎవరికి ఇవ్వాలని ఉద్దేశిస్తున్నాడు వాడు సంప్రదానము అని అంటున్నాం. అంచేత ఈ ఇచ్ఛా విషయత్వమే ఉద్దేశ్యత్వము. ఇచ్ఛా విషయత్వం ఏవ ఉద్దేశ్యత్వం. ఉద్దేశ్యము ఇచ్ఛా విషయత్వము ఒకటే అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇచ్ఛా విషయత్వము ఉద్దేశ్యత్వము. ఇంతకు ముందు అనుకున్నాం ఇచ్ఛా విషయత్వం అంటే వీడు ఈ గోవు కలిగిన వాడవుగాక అని, అంటే గోవు మీద తన స్వత్వం ఏర్పడిన వాడవుగాక అనేటువంటి భావన ఇచ్ఛ కర్తలో ఉంటుంది, ఇచ్చేవాళ్ళు. అంచేత ఆ కర్తలో ఉన్న ఇచ్ఛలో విషయమైన వాడు ఎదురుగా ఉన్న ఆ విప్రుడు. అంచేత ఇచ్ఛా విషయత్వం అంటే అది. ఉద్దేశ్యత్వము అంటే ఏం చెబుతున్నాం అంటే కర్మ ద్వారా మనం ఎవరికి ఇవ్వాలని ఉద్దేశిస్తున్నామో వాడు ఉద్దేశ్యము అని అంటున్నాం. వీరు ఏమంటున్నారంటే ఇచ్ఛా విషయత్వము ఉద్దేశ్యత్వము ఒకటిగా కొంతమంది భావించారు. ఎక్కడైనా ఒకటి కావచ్చు కానీ సర్వత్రా ఒకటి కాదు. అది ఇప్పుడు విప్రాయగాంధదాతి అనే చోట మనకున్నటువంటి కర్తకున్నటువంటి ఇచ్ఛలో విషయమైన వాడు విప్రుడు, అలాగే గోవు చేత మనం ఉద్దేశింపబడిన వాడు విప్రుడు. కాబట్టి ఇక్కడ ఇచ్ఛా విషయుడు ఉద్దేశ్యుడు ఒకడే. అంటే ఇటువంటి చోట ఇచ్ఛా విషయత్వం ఉద్దేశ్యత్వం ఒకటి అని అన్నా పర్వాలేదు, కానీ సర్వత్రా అదే సిద్ధాంతం కాదు అని అందుకోసం చెబుతాడు. ఇచ్ఛా విషయత్వమే ఉద్దేశ్యత్వము అని అనుకుంటారేమో, అది మాత్రం కాదు. తదపిన దేవ రూపవాన్ ఇత్యాదౌ ఉద్దేశ్య విధేయ భావేన అన్వయాత్ దేవే ఉద్దేశ్యత్వ ప్రతీతావపి ఇచ్ఛా విషయత్వ అప్రతీతే. తస్మాత్ ఉద్దేశ్యత్వం ఉద్దేశ్యాది పదశిక్షతావచ్ఛేదకతయా సిద్ధం పదార్థాంతరమేవా క్వచిత్ ఇచ్ఛా విషయత్వ సమానాధికరణం ఇత్యన్యత్. అది ఇప్పుడు దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. రెండు ఒకటి కాదు అని ఎందుకంటున్నామంటే దేవో రూపవాన్ అని ప్రయోగం ఉంది అంటే దేవుడు రూపవంతుడు అని అర్థం కదా. ఒక వాక్యంలో ఎప్పుడూ కూడా వాక్యము రెండు భాగాలు, ఉద్దేశ్యము విధేయము అని. దేవుణ్ణి ఉద్దేశించి ఇతడు రూపవంతుడు అని చెబుతున్నాడు. అందువల్ల ఏమవుతుంది, దేవ ఉద్దేశ్యం అవుతుంది, రూపవాన్ అనేది విధేయం అవుతుంది. ఇప్పుడు రాముడు మంచి బాలుడు అన్నాం అనుకోండి, రాముడు అనగానే పలానా వ్యక్తిని చూపిస్తున్నాం. మంచి బాలుడు అనేది విధేయం అంటే అతనికి చెబుతున్నాం మనం. ఎవడికో ఈ కుర్రాడు చాలా మంచివాడండి అన్నాం. ఈ కుర్రాడు అన్నంత వరకు ఏమిటి, ఎదురుగా అతను చూస్తున్నాడు, మనము చూస్తున్నాడు. ఆ కుర్రాడు మనకి తెలుసు, అతనికి తెలుసు. అంతవరకు ఉద్దేశ్యం అంటే ఉద్దేశ్యం ఇద్దరికీ తెలుస్తుంది. విధేయము చెప్పేవాడికే తెలుస్తుంది. వాడి గురించి ఏం చెబుతాడో మనం చెప్పేవాడికి మనకి తెలుసు, కానీ వినేవాడికి ఏం తెలియదు వాడి గురించి మనం ఏం చెబుతున్నాము. అంచేత విధేయం ఏమిటి, మంచివారుడు అనేది విధేయం. అంచేత ఒక వాక్యంలో ఉద్దేశ్యము విధేయము ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఉద్దేశ్యత్వం అనేది ఉంటుంది.
దేవహ రూపవాన్ అని వాక్యం ఉంటే దేవుణ్ణి ఉద్దేశించి రూపవత్వాన్ని మనం విధిస్తున్నాం, అంటే రూపవత్వాన్ని చెబుతున్నాం. అలా చెప్పినప్పుడు దేవహ అనేది ఉద్దేశ్యం అవుతుంది, రూపవాన్ విధేయం అవుతుంది. మరి దేవహ ఉద్దేశ్యం ఉన్నప్పుడు ఉద్దేశ్యత్వం దేవుళ్ళో ఉన్నట్టే కదా. అంచేది ఉద్దేశ్యత్వము వెనక చెప్పిన ఇచ్ఛా విషయత్వము ఒకటి కాదు. ఇక్కడ ఉద్దేశ్యత్వం ఏముంది కానీ ఇచ్ఛా విషయత్వం లేదు. ఇచ్ఛా విషయత్వం అంటే దేవుడు ఏదో అవ్వాలని మనకి ఇచ్చేమి లేదు. ఇప్పుడు అతని ఇచ్ఛా విషయం అవ్వాలి అంటే మనం అనుకునే దాంట్లో విషయం అవ్వాలి దేవుడు. అలా ఇచ్ఛా విషయత్వం అనేది ఇక్కడ లేదు, కేవలము ఉద్దేశ్య విధేయ భావం మాత్రమే ఉంది. ఎందుకంటే రూపవంతుడు కావాలి అనే ఇచ్ఛా మనకి కాదు కదా. అతడు సహజంగానే దేవుడు రూపవంతుడు, మనం తెలియపరుస్తున్నాం అంతే. దేవ రూపవాన్ అని తెలియపరుస్తున్నాం. అటువంటిప్పుడు ఉద్దేశ్య విధేయ భావమే ఉంటుంది కానీ అక్కడ దేవుళ్ళో ఉద్దేశ్యత్వమే ఉంటుంది కానీ కర్తృనిష్ట ఇచ్ఛా విషయత్వం అనేది ఉండదు. కాబట్టి ఇచ్ఛా విషయత్వము ఉద్దేశ్యత్వము ఒకటి కావు అని చెప్పాడు. దేవో రూపవానిత్యాదౌ ఉద్దేశ్య విధేయ భావేన అన్వయాత్. ఆ రెండింటికి ఎలాగ అన్వయము అంటే దేవుడు ఉద్దేశ్యము, రూపవత్వం విధేయము, అలా అన్వయం ఉండడం వల్ల ఉద్దేశ్యత్వ ప్రతీతావపి దేవుని యందు ఉద్దేశ్యత్వం తెలియబడుతోంది. అలా ప్రతీదంటే అటువంటి జ్ఞానం కలిగినప్పటికీ ఇచ్ఛా విషయత్వ అప్రతీతే, దేవుడు ఇచ్ఛా విషయుడు అనడానికి లేదు. అంటే కర్తృనిష్ట ఇచ్ఛా విషయత్వం అనేది ఇక్కడ లేదు. దేవాయ ఫలం దదాతి అన్నాం అనుకో, అప్పుడు వేరు. దేవాయ ఫలం దదాతి అంటే ఈ ఫలనిష్ట, ఆ ఫలం ఉంది కదా, ఆ కర్మది. అంచేత ఆ కర్మ నిరూపకత్వేన ఇచ్ఛా విషయత్వం దేవుడికి ఉంటుంది. అప్పుడు అంచేత దేవాయ అని చతుర్థి వాడతాం. ఇక్కడ దేవహ రూపవాన్ అన్నప్పుడు దేవుడి విషయంలో మనకి అక్కడేమి ఇచ్చేమీ లేదు. అంచేత ఇచ్ఛా విషయం అవ్వాలి అనేది అవకాశం లేదు. కాబట్టి ఇచ్ఛా విషయత్వ అప్రతీతి, కేవలం ఉద్దేశ్యత్వమే ఉంది కానీ ఈ దేవుడికి ఇచ్ఛా విషయత్వం లేదు ఈ వాక్యంలో. అందువల్ల అక్కడ చతుర్థి రావడానికి లేదు. నీవు ఉద్దేశ్యత్వమే, ఇచ్ఛా విషయత్వము ఉద్దేశ్యత్వము ఒకటే అన్నట్టయితే ఇక్కడ దేవుడికి కూడా ఏం చేయాల్సి వస్తుంది? చతుర్థి విభక్తి చేయాల్సి వస్తుంది. తస్మాత్ ఉద్దేశ్యత్వం ఉద్దేశ్యాది పద శక్యతావచ్ఛేదకతయా సిద్ధం పదార్థాంతరమేవా. అందువల్ల ఉద్దేశ్యత్వం అనేది వేరేనయ్యా, అది వేరు. అది ఉద్దేశ్య పద శక్యతావచ్ఛేదకం అన్నాడు. అంటే ఉద్దేశ్య అనేటువంటి పదము చేత ఏ అర్థమైతే లభిస్తోందో అటువంటి అర్థం కలిగినటువంటి ప్రత్యేకమైన పదార్థమే కానీ ఉద్దేశ్యత్వం అనేది ఈ ఇచ్ఛా విషయత్వము అది ఒకటి కావు అన్నాడు. క్వచిత్ ఇచ్ఛా విషయత్వ సమానాధికరణం ఇత్యన్యతో. ఎక్కడైనా ఒక్కొక్క చోట ఉద్దేశ్యత్వము ఇచ్ఛా విషయత్వము ఒకటిగా ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. అంతేగాని అన్ని చోట్ల ఇచ్ఛా విషయత్వము ఉద్దేశ్యత్వం ఒకటే అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఇక్కడే విప్రాయగాంధదాతి అనేటువంటి చోట ఆ విప్రుడు ఎందుకంటే గోవుని అతనికి ఇద్దాము అని అనుకుంటున్నాం కాబట్టి కర్తృష్ట క్రియాజన్య ఆ ఫలాశ్రయ కర్మ చేత ఉద్దిష్టుడవుతున్నాడు. అంచేత అది ఉద్దేశ్యత్వము ఉండొచ్చు. అలాగే కర్త ఇతడు గోవు మీద స్వత్వం ఏర్పడి ఉండుగాక అనేటువంటి ఇచ్ఛ ఉంది కాబట్టి ఆ ఇచ్ఛలో విషయం విప్రుడవుతున్నాడు. అంచేది ఇటువంటి ప్రయోగంలో ఇచ్ఛా విషయత్వము ఉద్దేశ్యత్వము ఒకటిగా ఉంటే ఉండొచ్చు, కానీ సర్వత్రా రెండు ఒకటే అని అనడానికి లేదు. ఇచ్ఛా విషయత్వము ఉద్దేశ్యత్వము ఒకటి కావు అని చెప్తున్నాడు. అది తర్వాత
విప్రాయగాన్ దదాతీత్యాదౌ విప్రాభిన్న సంప్రదాననిష్ట ఉద్దేశ్యత నిరూపకం దానమితి బోధ. అంటే విప్రాయగాన్ దదాతి అని ప్రయోగంలో దదాతి దదాతి అంటే ఇచ్చుచున్నాడు. ఆ త్యాగానుకూల వ్యాపారము కర్తలో ఉంటుంది, త్యాగానుకూల వ్యాపారము ఇచ్చేవాళ్ళు ఉంటుంది. దాని ఫలం ఏమిటో చెప్పాం కదా, త్యాగం. త్యాగం అంటే ఏమిటి? స్వత్వ నివృత్తి, పరస్వత్వ ఆపాదన. స్వస్వత్వ నివృత్తి, తన స్వత్వం, తనది, నాది అనేటువంటి భావము పోతుంది దాని మీద. తర్వాత పరస్వత్వ ఆపాదన, ఈ వస్తువు అతనిది, నాది కాదు. నాది కాదనడం వల్ల స్వస్వత్వం పోతుంది, ఇది అతనిది అని పరస్వత్వం ఏర్పడుతుంది. దాన్నే త్యాగము అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందన్నమాట, ఆ విప్రుడు సంప్రదానం అవుతున్నాడు. అటువంటి చోట బోధ ఎలా వస్తుందో చెప్తున్నాడు. విప్రాయ కదా, అంటే అతనిలో సంప్రదానత్వ శక్తి ఉంది కాబట్టి చతుర్థి విభక్తి వచ్చింది. అంటే విప్రాభిన్న సంప్రదాయ, ఇక్కడ సంప్రదానము విప్రుడు కాబట్టి విప్రాభిన్న సంప్రదాన నిష్ఠ, సంప్రదానము అయినటువంటి విప్రుడు, ఆ విప్రుని యందు ఉన్నటువంటి ఉద్దేశ్యత నిరూపకం దానం. ఇప్పుడు అతన్ని ఉద్దేశించి కదా మనం ఈ దానం చేస్తున్నాం కాబట్టి సంప్రదాన నిష్ఠ ఉద్దేశ్యత నిరూపకం, అతనిలో ఉద్దేశ్యత ఉంది. ఉద్దేశ్యత ఉండమంటే మనం అతడు తీసుకోవాలి అని ఉద్దేశించాం. ఉద్దేశించిన క్రియ ఇచ్చ మనలో ఉంది, ఆ ఉద్దేశ్యత అనే ధర్మం అతనిలో ఉంది కాబట్టి ఆ ఉద్దేశ్యత చేత నిరూపింపబడే దానము అని అర్థం. విప్రాయగాన్ దదాతి అని. ఇంకా గామ్ అని అక్కడ దానికి రాయలేదు కానీ అది కూడా రాయొచ్చు. ఎలాగంటే గోకర్మక, గోకర్మ కదా, గోకర్మక అటువంటి చెప్తారు. గోకర్మక అనొచ్చు, లేకపోతే ఏం చెప్పాలి, గో అభిన్న కర్మక. గోవు కర్మ వేరువేరు కాదు, ఇక్కడ గోవే కర్మ. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే విప్రుడు సంప్రదానము ఒకటే, అంటే సంప్రదానమే విప్రుడికి సంప్రదాన సంబంధం వచ్చింది, ఇక్కడ సంప్రదానం విప్రుడు కాబట్టి విప్రాభిన్న సంప్రదానం అన్నాడు కదా. అలాగే గో అభిన్న కర్మక విప్రాభిన్న సంప్రదాన ఉద్దేశ్యత నిరూపకం దానం అని. ఈ దానం అనేది వస్తే త్యాగానుకూలో వ్యాపార అని కూడా చెప్పచ్చు. దానం అనే దానికి అర్థం అదే కదా. ఇది బోధ. స్వవృత్తి ఉద్దేశ్యత నిరూపకత్వ సంబంధ. ఇక్కడ సంబంధము అంటే ఆ విప్రుడికి మనకి ఉన్న సంబంధం ఏమిటి అంటే చెప్తుంది. స్వవృత్తి అంటే ఆ సంప్రదానమైన విప్రుడు, ఆ విప్రుడి యందు ఉన్నటువంటి ఉద్దేశ్యత నిరూపకత్వం, ఉద్దేశ్యత నిరూపకం ఈ దానానికి అతనికి ఉన్న సంబంధాన్ని చెప్తాడు. నిరూపకత్వ సంబంధ సంప్రదాన విప్రీయమితి విప్ర సంప్రదానకమితి వా బోధ. ఇలా కూడా సంప్రదాన విప్రీయం అంటే దానం అంటే ఏం దానము? సంప్రదాన విప్రీయం దానం అంటే సంప్రదానముగా కల విప్రుడికి సంబంధించిన దానము, లేదా విప్ర సంప్రదానకం అంటే విప్రుడు సంప్రదానముగా కలిగినటువంటి దానము అని అర్థం. క్రియాకారక భావ సంబంధ ఇది ద్వితీయ ఉక్త దిశ ఉచితం. క్రియాకారక భావ సంబంధ ఇది ద్వితీయ ఉక్త దిశ ఉచితం.
అంటే క్రియాకారక భావ సంబంధం ఉండాలి. క్రియాకారక భావ సంబంధము. క్రియాకారక భావ సంబంధం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కర్తలో ఉండేది క్రియ, ఆ క్రియకి కారకానికి సంబంధం. ఆ సంబంధం అనేది ఫలాశ్రయత్వ ద్వారా, ఫల ద్వారా కర్మకి ఆ క్రియకి సంబంధం ఉంటుంది. అది క్రియాకారక భావం. అంటే కర్తలో క్రియ ఉంటుంది, కర్తకి క్రియకి సాక్షాత్ సంబంధం. ఎందుకంటే ఆ క్రియ చేసేవాడు కర్తే కాబట్టి క్రియాశ్రయ కర్త, కర్త అదే వ్యాపారాశ్రయ అంటాం. కాబట్టి క్రియకి కర్తకి సాక్షాత్ సంబంధం. కర్మకి క్రియకి సంబంధం ఎలాగా అంటే ఫలాశ్రయ ద్వారా, అంటే ఫలము. ఈ దాన క్రియ అనుకుంటే దీనివల్ల ఫలం ఏదైతే ఉందో త్యాగము, తదాశ్రయం గోవు, కర్మ అన్నమాట. అంచేత ఈ కర్మ కారకం అంటున్నాం. కర్మ కారకం అని ఎందుకు అంటున్నాము? క్రియతో సంబంధం ఉంటేనే కారకం. క్రియతో సంబంధం ఎట్లా ఉన్నది? ఫల ద్వారా ఉన్నది. ఏ క్రియ ద్వారా అయితే ఫలము, త్యాగం అనేది కలుగుతోందో ఆ త్యాగానికి ఆశ్రయం గోవు అవుతుంది. అంచేత క్రియాకారక భావం వల్ల ద్వితీయ విభక్తి వస్తుంది. క్రియాకారక భావ సంబంధ ఇది ద్వితీయ ఉక్త దిశ ఉచితం. తర్వాత పితృభ్యః శ్రాద్ధం దద్యాత్ ఇత్యాదౌ స్వత్వే పితృనిరూపితత్వస్య బాధేపి స్వస్వత్వ నివృత్తిపూర్వక పరమాత్ర స్వత్వాపత్తి అనుకూల త్యాగరూపే దదాత్వర్ధే. అక్కడ దదా దా దా అనే రెండోదా ఒత్తుదా పడకూడదు. ధా పడింది ఒత్తు, మహాప్రాణం ఉండకూడదు. దదాతి కదా, దదాత్యర్థే అని ఉండాలి. దీంట్లో తప్పులు చాలా పడ్డాయి. వాళ్ళు ఒకవేళ తొందరగా హడావిడిగా టైప్ చేసి ఇచ్చినట్టున్నారు. దదాత్యర్థే పితॄణాం ఉద్దేశ్యత్వ సత్వాత్ న దోష. ఇప్పుడు ఇక్కడ పితృభ్యః శ్రాద్ధం దద్యాత్ అంటే మరణించినటువంటి పితృదేవతలకి శ్రాద్ధాన్ని ఇస్తారు. అంటే శ్రాద్ధం అంటే శ్రద్ధయా కృతం శ్రాద్ధం అని, విశ్వాసంతో భక్తితోటి ఇచ్చేటువంటిది శ్రాద్ధం. ఇక్కడ పితృభ్యః శ్రాద్ధం దద్యాత్ అని ఉంది. ఉన్నప్పుడు స్వత్వే పితృనిరూపితత్వస్య బాధేపి. ఇప్పుడు మనకి ఎదురుకుండా ఉన్నటువంటి విప్రుడికి దానం చేసేటప్పుడు ఏమవుతుంది? విప్రుడు ఎదురుకుండా ఉంటాడు. ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం దానం చేస్తే మన స్వత్వం దాని మీద పోతుంది, అతడికి దాని మీద స్వత్వం ఏర్పడుతుంది. ఇక్కడ పితృదేవతల విషయంలో ఏమవుతుంది? పితృదేవతలు మనకి ఎదురుకుండా ఏం కనపడరు. మనం శ్రాద్ధం ఇచ్చాము, అయితే ఇచ్చినప్పుడు మనం ఇస్తున్నాం కాబట్టి మన స్వత్వం పోతుంది. అయితే అవతల ఉన్న పితృదేవతల యొక్క స్వత్వం ఏర్పడడానికి మనకి వాళ్ళ పితృదేవతలు అక్కడ ఎదురుకుండా ఏం కనపడరు కదా. అది దాని గురించి చెబుతున్నాడు అనమాట. స్వత్వే పితృనిరూపితత్వస్య బాధేపి అంటే పితృనిరూపిత స్వత్వము ఉన్నట్టుగా మనం చెప్పడానికి అవకాశం లేదు. అంటే దానికి బాధ వచ్చిందంటే దానికి అవకాశం లేకపోయినప్పటికీ స్వస్వత్వ నివృత్తి పూర్వక, అయితే తను ఇచ్చేస్తున్నాడు. దానం చేసినప్పుడు ఏం చేస్తాం? మీ తుభ్యమేమో సంప్రదాయం అంటగా ఆ ఇచ్చి నీళ్ల చుక్కతో వదిలిపెడుతూ ఉంటారు. కాబట్టి ఏమిటి, ఎప్పుడైతే అతడు ఇచ్చి ఆ నీళ్ల చుక్క వదిలిపెట్టేసాడో అప్పటితో తన స్వత్వం పోయింది. స్వస్వత్వ నివృత్తి ఉంది.
పూర్వక పరమాత్రస్వత్వ ఆపత్తి అనుకూల త్యాగ రూపే. ఇక్కడ ఆ పర అనేవాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఎవరో మనకు తెలియదు అంటే ఎదురుకుండా లేరు. మన పితృదేవతలకి ఇస్తున్నాం, కైదా పితృదేవతలు ఎదురుగా లేరు. ఇక్కడ గోవుని ఇచ్చేటప్పుడు ఆ విప్రుడు ఎదురుకుండా ఉన్నాడు. అంచేత అక్కడ ఏమవుతోంది, స్వస్వత్వ నివృత్తి, పరస్వత్వ ఆపత్తి రెండు అక్కడ స్పష్టంగా తెలుస్తాయి. ఈ పితృకార్యం దగ్గర స్వస్వత్వ నివృత్తి తెలుస్తుంది, ఎందుకంటే మనం అక్కడ నీళ్ళ చొక్క వదిలిపెడతాం కాబట్టి. అంటే స్వత్వ నివృత్తి ఉంది, కానీ పరస్వత్వం అనేది కనబడదు. కానీ మనం ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళని ఉద్దేశించి వదులుతున్నా కాబట్టి ఎవరో ఒకరు మొత్తం మీద పరులకి చెందుతుంది, ఇక తనకి చెందదు. అంటే తన స్వత్వం నివృత్తి అవ్వడం స్పష్టంగా తెలుస్తుంది. అంచేది ఏమన్నారంటే పరమాత్ర అన్నారు. అంటే ఆ పరుడు ఎవరో స్పష్టంగా తెలిస్తే అక్కడ విప్రుడిలాగా చెప్పచ్చు, కానీ ఇక్కడ పరుడు ఎవరో స్పష్టంగా మనకి తెలియదు. అంచేత పరమాత్ర అన్నారు. పరమాత్ర స్వత్వ ఆపత్తి అనుకూలమైన త్యాగ రూపం. దానం అంటే అదే కదా, స్వస్వత్వ నివృత్తి, పరస్వత్వాపాదక త్యాగం అనే కదా. త్యాగరూపే దదాత్యర్థే, దదాతి అంటే అర్థం ఏమిటి, స్వస్వత్వ నివృత్తి. ఇందాక అనుకున్నాం త్యాగం అంటే స్వస్వత్వ నివృత్తి పూర్వక పరస్వత్వాపాదకం, ఆ తద్రూపమైన త్యాగం. త్యాగానుకూల వ్యాపారము దాధాతుకు అర్థం. దదాత్యర్థే పితॄణాం ఉద్దేశ్యత్వ సత్వాత్తు. అది ఇక్కడ అక్కడ పితృదేవతలకు ఉద్దేశ్యత్వం ఉంది. వాడు ఎదురుగా లేకపోవడం చేత వాళ్ళకి ఆ పితృదేవత నిరూపిత స్వత్వం అనేది మనకి కనబడదు. విప్రుడి దగ్గర ఎలా అయితే విప్రాయ గాంధదాది దగ్గర మన స్వత్వ నివృత్తి, ఆ విప్రస్వత్వ నిరూపితత్వము మనకు అక్కడ కనబడుతుంది. పితృదేవత దగ్గర ఆ పితృదేవత నిరూపిత స్వత్వం మనకి కనపడదు. అయినప్పటికీ కనపడకపోయినా మనం చేసేటువంటి ఈ త్యాగములో పితరులు ఉద్దేశ్యులు కాబట్టి ఉద్దేశ్యత్వం ఉంది కాబట్టి పితృగుణాం ఉద్దేశ్యత్వ సత్వాత్ నా దోష, అది తప్పు దోషము కాదు. పరస్వత్వ హేతుశ్చ త్యాగ ఏవా. పరస్వత్వము ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే త్యాగమే, తన స్వత్వాన్ని విదులుకోవడమే. తన స్వత్వం విదులుకుంటే కానీ ఎదుటివాడికి పరస్వత్వం ఏర్పడదు. కాబట్టి పరస్వత్వానికి కారణము త్యాగము. అతయేవా అంటే ఏమిటి, మనకి ఆ పరస్వత్వం ఇక్కడ మనకి ఆ శ్రాద్ధం అనేటువంటి చేసే చోట ఆ ద్రవ్యాన్ని పిండ ప్రదానం చేస్తారు కదా, దాన్ని విధులు పెట్టేసినప్పుడు త్యాగం చేసేసాం. త్యాగం చేసేస్తే పరస్వత్వం ఏర్పడినట్టే. ఆ పరుడెవరో మనకు ఎదురుకుండా కనపడకపోవచ్చు, కానీ త్యాగముతోటి ఉద్దేశ్యుడు పితృదేవతలు అవుతున్నారు కాబట్టి అక్కడ చతుర్థి విభక్తి రావడానికి అభ్యంతరం లేదు, తప్పు కాదు అని చెప్పాడు అన్నమాట. పితృభ్య అనే చోట అతయేవా విదేశస్థ పాత్రముద్దిశ్య త్యక్తధనే స్వీకారమంతరేణైవా పాత్రస్య మరణేపి ఉద్దేశ్య పుత్రాదిభిరేవా పితృదాయత్వేన తద్ధనం విభజ్య గృహ్యతే నా అన్యైరితి వ్యవహార. ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, తండ్రి తన పిల్లలకి ఆస్తిని పంపించాడు. పంపకాలు చేసినప్పుడు ఇది వాడికి, ఇది వాడికి, ఇది వాడికి అన్నాడు, ఇచ్చేశాడు. ఆ ఇచ్చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉండకపోవచ్చు, ఎవరైనా కొంతమంది పిల్లలు విదేశంలో ఉండొచ్చు, లేదా దూర ప్రాంతంలో ఉండొచ్చు. వాళ్ళంతా ఎదురుగుండా లేరు కదా, కానీ వాళ్ళను ఉద్దేశించి ఈయన త్యాగం చేసేసాడు, విభాగం చేసేసాడు. ఇది వారికి, అది వారికి వీరునామా రాసేసాడు అనుకోండి. రాసేసిన తర్వాత ఈయన ఇచ్చేటువంటి వాడు వీళ్ళు లేడు. ఇచ్చేటువంటి వాడు లేడు, లేకపోయినా అది వాళ్ళకే చెందుతుంది.
ఇతరులు ఎవరు తీసుకోవడానికి లేదు కదా. అతయేవ విదేశస్థ పాత్రముద్దిశ్య, ఇంకా కూడా చెబుతున్నాడు ఏమిటంటే, విదేశంలో అదే విదేశం అంటే ఇతర దేశాలు అనుకోవచ్చు, దూర ప్రాంతం అనుకోవచ్చు. ఇక్కడ ఆ దూర ప్రాంతంలో ఉన్నవాడు పుత్రుడికి తండ్రి ఆస్తి రాసేసాడండి. రాసిన తర్వాత పుత్రుడికి ఏదో భాగంగా రాస్తారు కదా, దాంట్లో ఎవరో ఒక పుత్రుడు మరణించాడు అనుకుందాం. ఆ పుత్రుడికి రాసేసాడు, పుత్రుడు వచ్చి ఇంకా తీసుకోలేదు ఈ ధనాన్ని. తీసుకోకపోయినా ఈ పుత్రుడికి అని చెప్పి ఏదో డిపాజిట్, వాడి పేరుని డిపాజిట్ చేయడం, ఏదో సంథింగ్ వాడికి ఇవ్వడం, వాడి పేరుని ఇది అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఎవరికైతే ఇచ్చాడో, ఉద్దేశించాడో అతడు మరణించాడు అనుకోండి. ఈ ధనం ఎవరికి జరుగుతుంది? ఆ మరణించిన వాడి పుత్రుడికే చెందుతోంది, కానీ ఇంకొకళ్ళకి ఎవరికి చెందట్లేదు కదా. అంటే ఏమిటి? ఆ కర్త ఉద్దేశించిన వాడు ఎవరైతే ఉన్నాడో అతనే సంప్రదానం. ఆ ఎదురుగుండా అతను ఉండక్కర్లేదు. ఉన్నా ఉండకపోయినా తన స్వత్వాన్ని త్యాగం చేయడమే. స్వత్వాన్ని త్యాగం చేసి ఎవరిని ఉద్దేశించి తన స్వత్వాన్ని త్యాగం చేశాడో వారికి స్వత్వం ఏర్పడిపోయినట్టే. అంటే కొడుకును ఉద్దేశించి తండ్రి ఆస్తి రాశాడు, కొడుకు వచ్చి తీసుకోలేదు. తీసుకోకపోయినా తండ్రి తన స్వత్వాన్ని విదులుకున్నాడు అంటే ఎవరిని ఉద్దేశించి ఈ స్వత్వం విదులుకున్నాడో వాళ్ళకి స్వత్వం ఏర్పడినట్టే. అంటే ఆ ఆస్తి మీద, ధనం మీద కొడుక్కి స్వత్వం ఏర్పడినట్టే. అది చెబుతున్నాడు ఇక్కడ. విదేశస్థ పాత్రముద్దిశ్య, పాత్రం అంటే ఆ దానయోగ్యుడు, దానం తీసుకునేవాడు. దిశ్య త్యక్తధనే, ధనం వదిలిపెట్టాడు. త్యక్తధనే స్వీకారమంతరేణేవా, ధనాన్ని పలానా వాడికి ఇది అని ఉద్దేశించి వదిలిపెట్టడం అంటే అతని పేరును రాయటం అనుకోండి. చేస్తే స్వీకారమంతరేణ, అతను వచ్చి తీసుకోకముందే పాత్రస్య మరణేపి, ఎవరిని ఉద్దేశించి ఈ ఆస్తి రాశాడో అతడు మరణించాడు. ఈలోగా అతడు వచ్చి ఇంకా తీసుకోలేదు, మరణించాడు. అటువంటిప్పుడు మరణేపి, అతను మరణించినా ఉద్దేశ్య పుత్రాదిభిరేవా, ఎవరిని ఉద్దేశించి ఈ ధనాన్ని ఇచ్చాడో లేదా ఎవరిని ఉద్దేశించి ఈ ఆస్తి రాశాడో వాడి కొడుకులకే ఇది చెందుతుంది, కానీ ఇతరులకి చెందదు కదా అన్నాడు. పితృదాయత్వేన తద్ధనం విభజ్య గృహ్యతే న అన్యైః, వాళ్ళే ఆ పుత్రులే, వాడి పుత్రులే తీసుకుంటారు, కానీ ఇతరుల చేత గ్రహింపబడదు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమిటనమాట, స్వత్వ నివృత్తి ఏ పరస్వత్వానికి కారణము. స్వత్వ నివృత్తి జరిగితే చాలు, పరస్వత్వం ఏర్పడినట్లే. అంటే అది ఎవరికైతే ఇద్దాం అనుకున్నాడో వాడికి స్వత్వం ఏర్పడినట్లే. వీడు స్వత్వం వదులుకుంటే వాడికి స్వత్వం ఏర్పడినట్టే. ఎవరిని ఉద్దేశించి వీడు స్వత్వం వదులుకున్నాడో, వీడు స్వత్వం వదులుకున్న వెంటనే అవతల వాడికి స్వత్వం ఏర్పడుతుంది. గురువుగారు, అటువంటిప్పుడు ఇచ్చా విషయమును ఇప్పుడు ఉద్దేశం ఒకటే అవుతుందా సార్? అది ఒక్కొక్క చోట, అందుకే పైన అన్నాం కదా, ఒక్కొక్క చోట ఉద్దేశ్యత్వము ఇచ్చా విషయత్వము ఒకటి కావచ్చు, కానీ రెండు ఒకటి అని సిద్ధాంతం చేయడానికి లేదు. గురువు గారు, ఇది చాలా ప్రతిబంధకంగా ఉందండి. తప్పట్లే. నేను కూడా అది ఎంత కట్టాలో చెప్పండి, నేను కట్టేస్తాను, వదిలిపోతుంది. ఎందుకు కట్టడం? మీకు మాకు ఈ వివాదాలు వద్దు. వివాదం ఏం లేదు, బలవరే. అంటే టైం వివాదం, టైం వివాదం ఏం లేదు అవేం లేవు. సరే ఏమండి, కాబట్టి అక్కడితో ఆ పేర అయింది కాబట్టి అక్కడికి ఆపేయచ్చా. అతయేవ విదేశస్థ పాత్రముద్దిశ్య చక్తధనే స్వీకారమంతరేణైవ పాత్రస్య మరణేపి, అంటే విదేశంలో కొడుకు ఆస్తి రాశాడు,
వాడు వచ్చి ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఈలోగానే వాడు మరణించాడు. మరణించినప్పుడు ఏమవుతుంది? ఉద్దేశ్య పుత్రాదిభిరేవ, వాడి కొడుకుల చేతనే ఆ పితృదాయత్వేన, పితృడి తండ్రి ధనం కాబట్టి, ఆస్తి కాబట్టి వాళ్ళే తద్ధనం విభజ్య గృహ్యతే, పుత్రులు ఎక్కువ ఉంటే దాన్నే విభజించి తీసుకుంటున్నారు. నా అన్యై, ఇతరులు ఎవరికి అది చెందట్లేదు. కాబట్టి కర్త ఉద్దేశ్యం, ఎవరిని ఉద్దేశించి స్వత్వాన్ని విదులుకుంటున్నాడో స్వత్వం విదులుకోవడమే ఇక్కడ ముఖ్యం. స్వత్వం విదులుకుంటే పరస్వత్వం ఏర్పడినట్టే లెక్క అన్నాడు. తర్వాత అక్కడితో ఆపుదాం. స్వస్తి.